దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంత మంచి అవకాశాన్ని కలిగించిన పరిశుద్ధాత్మ దేవునికే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుచున్నాను. వాక్యం గుర్చిన అవగాహన అనే కార్యక్రమం అందరికీ అవగాహన కలుగుటకై మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 1264 ఎపిసోడ్గా యెహోషువ గ్రంథం 22 అధ్యాయాన్ని మనం ధ్యానించుకున్నాం. 22 అధ్యాయం అంతా 3 వంశాల వారు ఇంటికి మరలా తిరిగి వెళ్ళడం, అంటే రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రపు వంశం వారిని మరి యుద్ధం సహోదరులకు సహాయం చేయడానికి రమ్మని పిలిచాం కదండి. అప్పుడు వచ్చారు. మరలా తిరిగి యుద్ధాలన్నీ అయిపోయినాయి, శాంతి చేకూరింది. మరి వీళ్ళు తిరిగి మరలా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి గురించి 22 అధ్యాయం మనకి తెలియచేయబడతాం. అంటే అప్పుడు రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలో సగం మంది అందరినీ ఒక సమావేశానికి పిలిచాడు యెహోషువ. యెహోషువ వారితో ఇలా అంటున్నాడు: మీరు చేయాలని మోషే చెప్పిన వాటన్నిటికీ మీరు విధేయులయ్యారు. మోషే యెహోవా సేవకుడు, మరియు మీరు నా ఆజ్ఞలన్నింటినీ కూడా విధేయులయ్యారు. ఇంకను ఇన్నాళ్ళు ఇశ్రాయేలు ఇతర ప్రజలందరినీ మీరు బలపరిచారు. మీ యెహోవా దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ మీరు జాగ్రత్తగా విధేయులయ్యారు. ఇశ్రాయేలు ప్రజలకు శాంతి ఇస్తానని మీ యెహోవా దేవుడు వాగ్దానం చేశాడు కనుక అప్పుడు యెహోవా తన వాగ్దానం నిలబెట్టుకున్నాడు. ఇప్పటికి మీరు తిరిగి మీ ఇండ్లకు వెళ్ళవచ్చును. మీకు ఇవ్వబడ్డ దేశానికి మీరు తిరిగి వెళ్ళవచ్చును. ఇది యోర్దాను నదికి తూర్పున ఉన్న దేశం. యెహోవా సేవకుడు మోషే మీకు ఇచ్చిన దేశం ఇది. అయితే మోషే మీకు ఇచ్చిన చట్టానికి లోబడుతూనే ఉండాలని జ్ఞాపకం ఉంచుకోండి. మీ యెహోవా దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడడమే ఇచ్చి చట్టం. మీరు ఆయనను వెంబడిస్తూనే ఉండాలి. మీకు చేతనైనంత బాగా ఆయనను సేవిస్తూ ఉండాలి. తర్వాత యెహోషువ వారికి వీడ్కోలు చెప్పగా వారు వెళ్ళిపోయారు. అంటే ఇవన్నీ జాగ్రత్తలు చెప్పి దేవుడు మీకు ఇచ్చిన దానిలోనికి వెళ్ళండి, మీరు చేసిన పని మంచిగా చేశారు, మీరు విధేయులుగా ఉన్నారు, మరి మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో ఎప్పటికీ మీరు చేతనైనంతగా ఆయన ప్రేమిస్తూనే ఉండాలని చెప్తూ వారికి వీడ్కోలు చెప్పాడు. వారు వారి ఇండ్లకు వెళ్ళిపోయారు. బాషాను దేశాన్ని మనష్షే అర్ధవంశం వారికి మోషే ఇచ్చాడు. మిగిలిన అర్ధవంశం వారికి యోర్దాను నది పడమటి వైపు దేశాన్ని యెహోషువ ఇచ్చాడు. అక్కడికి వారి ఇండ్లకు యెహోషువ వారిని పంపివేశాడు. యెహోషువ వారిని ఆశీర్వదించాడు. మీ ఇండ్లకు మీ ఆశీర్వాదాలకు తిరిగి వెళ్ళండి. మీకు చాలా పశువులు, చాలా విలువైన నగలు, వెండి బంగారం ఉన్నాయి. మరియు మీ శత్రువుల దగ్గర చాలా వస్తువులు మీరు తీసుకున్నారు. వీటన్నిటినీ మీలో మీరు పంచుకోవాలి అని అతడు చెప్పాడు. కనుక రూబేను, గాదు, మనష్షే వంశాల వారు మిగిలిన ఇశ్రాయేలు ప్రజలు విడిచి వెళ్ళారు. వారు కనానులోని షిలోహులో ఉన్నారు. ఆ స్థలం విడిచి వారు తిరిగి గిలాదు వెళ్ళారు. వారి స్వంత దేశం. ఈ దేశాన్ని మోషే వారికి ఇవ్వాలని యెహోవా ఆజ్ఞాపించినందువల్ల అతడు దాన్ని వారికి ఇచ్చాడు. రూబేను, గాదు, మనష్షే ప్రజలు గెలీలోతు అనే స్థలానికి ప్రయాణం చేశారు. ఇది కనాను దేశంలో యోర్దాను నది దగ్గర ఉంది. ఈ స్థలంలో ప్రజలు ఒక చక్కని బలిపీఠం నిర్మించారు. కానీ ఈ 3 వంశాల వారు నిర్మించిన బలిపీఠం గురించి ఇంకా షీలోహులోనే ఉన్న ఇతర ఇశ్రాయేలీ ప్రజలు విన్నారు. కనాను సరిహద్దులో గిలీల్తో అనే తోట బలిపీఠం ఉందని వారు విన్నారు. అనే చోట అది యోర్దాను నది దగ్గర ఇశ్రాయేల్ వైపుగా ఉంది. ఈ 3 వంశాల మీద ఇశ్రాయేల్ ప్రజలందరికీ చాలా కోపం వచ్చింది. వారు కలుసుకుని వాళ్ళతో యుద్ధం చేయాలని నిర్ణయం చేశారు. కనుక రూబేను, గాదు, మనష్షే ప్రజలతో మాట్లాడేందుకు ఇశ్రాయేల్ ప్రజలు కొందరు మనుషుల్ని పంపించారు. యాజకుడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు ఈ మనుషులకు నాయకుడు. వంశాల నాయకుల్లో 10 మందిని కూడా వారు అక్కడికి పంపించారు. షీలోహులో ఉన్న ఇశ్రాయేల్ వంశంలో ఒక్కో దాని నుండి ఒక్కో మనిషి అందులో ఉన్నాడు. కనుక ఈ 11 మంది గిలాదు వెళ్ళారు. రూబేను, గాదు, మనష్షే ప్రజలతో మాట్లాడడానికి వారు వెళ్ళారు. ఆ 11 మంది వారితో అన్నారు: ఇశ్రాయేల్ ప్రజలంతా మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా మీరు ఈ పని ఎందుకు చేశారు? మీరెందుకు యెహోవాకు అడ్డం తిరిగారు? మీకోసం మీరెందుకు బలిపీఠం కట్టుకున్నారు? ఇది దేవుని చట్టానికి విరుద్ధమని మీకు తెలుసు. పేయరు అనే మనిషి జ్ఞాపకం ఉన్నాడా? అతడు ఇలాగే చేశాడు. అతని పాపం మూలంగా నేటికి మనం శ్రమ అనుభవిస్తున్నాం. అతని మహా అపరాధం మూలంగా ఇశ్రాయేల్ ప్రజలు అనేక మంది రోగులయ్యేటట్టు దేవుడు చేశాడు. ఆ రోగం మూలంగా మనం నేడు కూడా శ్రమ పడుతూ ఉన్నాం. ఇప్పుడు మీరు మళ్ళీ అలాగనే చేస్తున్నారేంటి? మీరు యెహోవాకు విరోధంగా తిరుగుతున్నారు. యెహోవాను వెంబడించడానికి మీరు నిరాకరిస్తారా? మీరు చేస్తున్న దాన్ని మానవేయకపోతే ఇశ్రాయేల్లో ప్రతి ఒక్కరి మీద యెహోవా కోపగిస్తాడు. తెలుసా మీకు? ఆరాధించుకునేందుకు మీ దేశం తగినట్టుగా లేకపోతే మా దేశంలోనికి రండి.
యెహోవా గుడారం మా దేశంలో ఉంది, మీరు కూడా మా దేశంలో కొంత తీసుకుని అక్కడ నివసించవచ్చు. అంతేకాని యెహోవాకు విరోధంగా తిరగకండి, మరో బలిపీఠం నిర్మించవద్దు. మనం యెహోవా దేవుని బలిపీఠపు సన్నిధి గుడారంలో ఇదివరకే ఉంది. జెరహు కుమారుడు ఆకాను అనేవాడిని జ్ఞాపకం చేసుకోండి. నాశనం చేయాల్సిన వస్తువుల విషయంలో అతడు ఆజ్ఞలకు లోబడేందుకు ఇష్టపడలేదు. ఆ ఒక్కడు యెహోవా ఆజ్ఞను ఉల్లంఘించాడు, కానీ ఇజ్రాయేల్ ప్రజలంతా శిక్ష పొందారు. ఆకాను అతని అపరాధం మూలంగా చనిపోయాడు, కానీ అతని వల్ల ఇంకా చాలామంది ప్రజలు కూడా చనిపోయారు. అవన్నీ మీకు తెలుసా? గుర్తున్నాయా? జ్ఞాపకం చేసుకోండి ఇలాంటి వాటిని. రూబేను, గాదు, మనష్షే వంశాల ప్రజలు ఆ 11 మందికి జవాబు చెప్పారు. వారు చెప్పింది ఇదే: యెహోవాయే మా దేవుడు. మళ్ళీ చెప్తున్నాము, యెహోవాయే మా దేవుడు. మేము ఎందుకు ఇలా చేశాము దేవునికి తెలుసు, మీరు కూడా తెలుసుకోవాలని మేము కోరుతున్నాం. మేము చేసిన దానికి మీరు విచారణ జరపవద్దు. మేము చేసింది తప్పు అనే నమ్మకం మీకు కలిగితే మీరు మమ్మల్ని చంపవచ్చు. మేము గనక దేవుని చట్టాన్ని ఉల్లంఘించి ఉంటే మమ్మల్ని శిక్షించమని చెప్పి ఆ దేవుడినే మేము అడుగుతాం. ధాన్యార్పణలు, సమాధాన బలులు అర్పించేందుకు దహన బలుల కోసం మేము ఈ బలిపీఠం నిర్మించామని మీరు తలుస్తున్నారా? లేదు, ఆ కారణంతో మేము దీన్ని నిర్మించలేదు. మేము ఈ బలిపీఠాన్ని ఎందుకు నిర్మించామంటే, మేము కూడా మీ దేశంలో భాగస్థులమేనని మీ ప్రజలు భవిష్యత్తులో ఒప్పుకోరేమోనని మేము భయపడ్డాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మేము ఆరాధించకూడదని అప్పుడు మీ ప్రజలు అంటారు. యెహోవా నది అవతలి వైపు దేవుడు మాకు భూమి ఇచ్చాడు. అంటే యోర్దాను నది మనల్ని వేరు చేస్తుంది. దీనికి అర్థం, మీ పిల్లలు పెద్దవారే మీ దేశాన్ని పాలించినప్పుడు మేము మీ వాళ్ళమేనని వారికి జ్ఞాపకం ఉండదు. రూబేను, గాదు ప్రజలారా, మీరు ఇశ్రాయేలు ప్రజల మధ్య చెందినవారు కారు అని వారు మాతో అంటారు. అందుచేత మా పిల్లలు యెహోవాను ఆరాధించకుండా మీ పిల్లలు ఆటంకపరుస్తారు. అందుచేత మేము ఈ బలిపీఠం నిర్మించామని నిర్ణయించాం. అంతేగాని దీనిని దహన బలులకు ఉపయోగించాలని మేము తలంచలేదు. మీరు ఆరాధించే దేవుణ్ణే మేము ఆరాధిస్తున్నామనే విషయం మా బలిపీఠం మా ప్రజలకు తెలియజేయాలనేదే అసలైన కారణం. మేము యెహోవాను ఆరాధిస్తాం. మీకు, మాకు, మన భవిష్యత్ పిల్లలందరికీ ఈ బలిపీఠం రుజువుగా ఉంటుంది. మా బలులు, ధాన్యార్పణలు, సమాధాన బలులు యెహోవాకు అర్పిస్తాం. మీ పిల్లలు పెరిగి పెద్దవారైనప్పుడు మీ వలనే మేము కూడా ఇశ్రాయేలీయులమని తెలుసుకోవాలని మా కోరిక. ముందు నాటికి మేము ఇశ్రాయేలులకు చెందిన వాళ్ళం కాదు అని మీ పిల్లలు చెప్పినట్లయితే చూడండి, మాకు ముందు జీవించిన మా పితరులు ఒక బలిపీఠం నిర్మించారు. ఆ బలిపీఠం సరిగ్గా పవిత్ర గుడారం ముందర ఉన్న బలిపీఠం లాగానే ఉంది. ఈ బలిపీఠాన్ని బలులు అర్పించేందుకు మేము ఉపయోగించము. మేము ఇశ్రాయేలు ప్రజల ఒక భాగము అని ఈ బలిపీఠం తెలియజేస్తుంది అని మా పిల్లలు చెప్పగలుగుతారు. వాస్తవంగా మేము యెహోవాకు వ్యతిరేకంగా ఉండాలనుకోవట్లేదు. ఆయనను వెంబడించుట ఇప్పుడు మానివేయాలని కోరడం లేదు. పవిత్రత గుడారం ఎదుట ఉన్నదే సత్యమైన ఒకే బలిపీఠం అని మాకు తెలుసు. ఆ బలిపీఠం మన యెహోవా దేవుందే కదా. అయితే రూబేను, గాదు, మనష్షే ప్రజలు చెప్పిన ఈ విషయాలను యాజకులు ఫినెహాసు 10 మంది నాయకులు విన్నారు. ఈ మనుషులు సత్యమే చెప్తున్నారని వారు తృప్తి పడ్డారు. కనుక యాజకుడు ఫినెహాసు, యెహోవా మనతో ఉన్నాడని ఇప్పుడు మాకు తెలుసు, మరియు మీరు ఆయనకు విరోధంగా తిరగలేదని కూడా ఇప్పుడు మాకు తెలుస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా చేత శిక్షించబడ్డారు కనుక మేము సంతోషిస్తూ ఉన్నాం అన్నాడు. అప్పుడు ఫినెహాసు తదితర నాయకులు ఆ చోటు విడిచి ఇంటికి వెళ్ళారు. రూబేను, గాదు ప్రజలు గిలాదు దేశాన్ని విడిచిపెట్టి వారి కనాన్లో తిరిగి వెళ్ళారు. ఇశ్రాయేలు ప్రజల దగ్గర వారు తిరిగి వెళ్ళి జరిగినది వారికి తెలియజేశారు. ఇశ్రాయేలు ప్రజలు తృప్తి చెందారు. వారు సంతోషించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. రూబేను, గాదు, మనష్షే ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళకూడదని కూడా వారు తీర్మానించుకున్నారు. ఆ దేశాలను నాశనం చేయకూడదని వారు నిర్ణయించుకున్నారు. మరి యెహోవా దేవుడని మేము నమ్ముతున్నట్లు ఈ బలిపీఠం ప్రజలందరికీ తెలియజేస్తుందని రూబేను, గాదు, మనష్షే ప్రజలు చెప్పారు. అందుచేత వారు ఆ బలిపీఠానికి రుజువు అని పేరు పెట్టారు. చూడండి, ఎప్పుడైనా సరే మనము ఒక వ్యక్తి ఏదో చేస్తున్నాడు, ఒక వంశం వారు ఏదో చేస్తున్నారు, కొంతమంది ప్రజలు ఏదో చేస్తున్నారని అభిప్రాయపడి వాళ్ళని ఏదో అనడానికో, యుద్ధానికో, వాళ్ళని మాట్లాడడానికో, వాళ్ళని శపించడానికో, వాళ్ళని నిందించడానికో మనం వెళ్ళకూడదు. అక్కడ ఉన్న సత్యం ఏంటి, అసత్యం ఏంటి, అక్కడ జరుగుతున్నది ఏంటి అనేది కూడా రుజువులు మనం చూసుకోవాల్సిన అవసరత ఉంది అని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ మనకి వాక్యం ద్వారా మనతో మరోసారి హెచ్చరిస్తుంది వాక్యం. చాలాసార్లు తొందరపడి నిర్ణయాలు తీసుకుని ఎదుటివారిని నిందించడం, ఎదుటివారిని ఏదో అనడం, ఎదుటివారి మీద ఏదో ఒక నేరారోపణ చేయడం అనేది మనకు అలవాటైపోయింది. కాబట్టి ఎదుటి వ్యక్తిని తొందరగా నిందించే ముందు మన జీవితంలో మనం ఎలా ఉంటున్నామో అనేది, మనము అసలు అది వాళ్ళు చేసేది కరెక్టో కాదా అనేది, సత్యం అనేది నిరూపణ చేసుకుంటూ
మనం ముందుగా వాళ్ళకి ఒక మంచి వారిగా మనం కనబడుతున్నప్పుడు వారి సత్యాన్ని ఒప్పుకొని, ఒకవేళ ఒక అసత్యమే వారు చేస్తే, ఒకవేళ వాళ్ళు వ్యతిరేకమైన స్వభావాన్ని కలిగి ఉంటే వాటి నుంచి వారు విడిపించబడడానికి వారు సంతోషంగా ముందుకు వస్తారు. లేని యెడల వారి సత్యాన్ని తెలిసినప్పుడు మన కన్నులు కూడా తెరవబడతాయి. అంతేగాని ఊరకని నిందలు వేయొద్దు, ఊరకని ఇతర మనుషులను నిందించవద్దు, ఏదో ఒకటి నిరాశపరమైన మాటలు మాట్లాడకూడదని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. యెహోవాయే దేవుడు అన్నట్టుకి ఇదే సాక్షి. అంటే యోర్దానుకు తూర్పు దిక్కున వారి మధ్య సాక్షిగా ఉండడానికి తమ తర్వాతి తరం యెహోవా పట్ల విశ్వాసాన్ని కలిగి సేవించాలనేది హెచ్చరికగాను జ్ఞాపకార్థంగాను ఇక్కడ ఒక బలిపీఠాన్ని వారు నిర్మించినట్లుగా మనం చూస్తాను. నిజమే, మన తర్వాత తరాలు దేవుణ్ణి మర్చిపోకుండా ఎప్పటికప్పుడే మన తరతరాలకి కూడా మనం దేవుని మాటలను తెలియచేసేవారుగా, ఆయన అద్భుతాలను, ఆయన ఆశ్చర్యక్రియలను, ఆయన చేసిన మహత్కార్యాలను, ఆయన చూపిన ప్రేమను, ఆయన పెట్టిన ప్రాణభిక్షను, ఆయన పెట్టిన ప్రాణాన్ని మనం ఎప్పుడూ కూడా మన బిడలకి అది తెలియచేస్తూ ఉండాలి. నిత్యము వారికి నెమరువేసేటట్లుగా ఆ మాటలు తెలియచేయాలి. అదే ఒక జ్ఞాపకార్థంగా వారి జీవితాల్లో ఉండాలి. ఎప్పటికీ యెహోవా దేవుడు తెలియని తరం అనేది మన జీవితాల్లో రాకూడదు అని ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అంటే ఆయన ఇచ్చిన ఒక ప్రత్యేకమైన బలిపీఠం అనేది ఒక ప్రత్యేకమైన బైబిల్ గాను, ఒక బహుమానంగాను, ఒక చిత్రపటం గాను, జ్ఞాపకార్థమైన వస్తువుగానో, లేకపోతే కుటుంబ సాంప్రదాయాలు, ఇలాంటివన్నీ గతించిన తరం నుండి తరువాత తరం క్రైస్తవులకు, వారి సంతానానికి దేవుని పట్ల వారికి కలిగి ఉండాల్సిన సమర్పణను జ్ఞాపకం తెచ్చేవిగా మనకు ఉంటా ఉన్నాయి కదండి. అటువంటి సమర్పణ కలిగిన జీవితాన్ని మనం కూడా మరి ముందుకు కొనసాగిద్దాం. మన తరాలకి దేవుడు తెలియాలి, మన తరాలకి దేవుడు అంటే ఏంటో తెలియాలి, మనం సేవిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో తెలియాలి, నీ జీవితంలో ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడో తెలియాలి, నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ తరం పట్ల, నువ్వు నివసిస్తున్న ప్రాంతం పట్ల దేవుడు ఆ కృపను నిత్యము బిడలకు జ్ఞాపకార్థంగా చెప్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉన్నాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి కుటుంబాలకు అనుగ్రహించును గాక. నీ జీవితంలో ఒక సాక్ష్యాన్ని బిడలకు, నీ జీవితమే ఒక సాక్ష్యంగా మార్చబడాలి. అప్పుడే బిడలు ఒక సాక్షార్థంగా దేవుని సన్నిధిలో నిలబడతారు. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి కుటుంబాలకు అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు మనం వినికిడిలో ఆశీర్వదించును గాక. చిన్న ప్రేయర్ చేసుకుందాం అండి. మహోన్నతుడా, సర్వాధికారివైన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. అయా, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నారు. మరొకసారి మా అందరితో మీరు మాట్లాడారు. నిజమే నాయన, మా తరాలకి మిమ్మల్ని తెలియచేస్తూ, మా తరతరాలతో నీ నామాన్ని మహిమపరుస్తూ, అయా నీ మాటలను, నీ సాక్ష్యాన్ని మా జీవితంలో కనపరుస్తూ ముందుకు కొనసాగాలని తెలియచేశారు. అందును బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు తండ్రి. వెనుక ఉన్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ నీ రాజ్య సువార్తలు మా అందరి కుటుంబాలు ముందుకు కొనసాగటానికి సహాయం చేయాలి. మా ప్రాణాత్మ దేహములు మీ సొంతం చేసుకోండి. ఎవరిని క్షమించాలి, ఎవరి గురించి ప్రాధాయపడాలి, ఎవరి గురించి విజ్ఞాపన చేయాలో ఈ ఉదయకాలం మాకు తెలియచేయమని మీకు మాత్రం మహిమ చెల్లిస్తే యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి చూన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.